సో గోల్డ్ వచ్చేసరికి ఇప్పుడు యూఎస్ డాలర్స్ అప్రాక్సిమేట్లీ 4075 ప్రైస్ అనేది నడుస్తుంది. ఓకే. మనకి ఒక 27% డిస్కౌంట్లో అయితే నడుస్తుంది. అంటే టాప్ హై నుంచి ఒక 27% పడిందనమాట. సో మనం 27% డిస్కౌంట్ అని వాడుతున్నాం. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ అనేది కొనొచ్చాం మనం. అది డిస్కస్ చేద్దాం. ఈ గోల్డ్ కొనాలా లేదా అని డిస్కషన్ కన్నా ముందు ఒక గోల్డ్ ఒక థీసిస్ చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో గోల్డ్ గురించి అనేది విందాం. రీసెంట్గా వరల్డ్లో సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఏ కంట్రీకి ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో సెంట్రల్ బ్యాంక్స్ అనుకుందాం. ఓకే. సో ఆ సెంట్రల్ బ్యాంక్స్ ఈచ్ కంట్రీకి వాళ్ళ యొక్క యూఎస్ డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా మనీ. ఓకే. అది ఒక గ్లోబల్ కరెన్సీ అనమాట మనకి. ఓకే. సో మన ఇండియాకి ఎట్లా కరెన్సీ ఉంటుందో గ్లోబల్ కరెన్సీ అనేది ఉంటుంది. అది యూఎస్ కరెన్సీ అనమాట. ఓకే. సో అక్కడ నుంచి డైవర్సిఫై అయ్యి ఓకే వీళ్ళంతా ఆ మనీ ఏదైతే ఉందో యూఎస్లో మనీ అంతా తగ్గించుకుంటూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీస్ అనమాట. దీనికి కారణం ఎందుకంటే 2023 ఆ టైంలో 22 ఆ టైంలో వార్స్ అనేవి స్టార్ట్ అయినాయి మనకి. ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే సో వార్ జరుగుతున్నప్పుడు చాలా హెవీ ఫండ్స్ అయితే అవసరం అనమాట. ఎగ్జాంపుల్ రష్యా లాంటి బిగ్ కంట్రీస్కి అది యుక్రెయిన్తో వార్ చేసినప్పుడు అది ఈజీగా విన్ అవుతుంది. ఇక్కడ ఏం చేసిందంటే వార్ రష్యాకి అమెరికాకి పడదు బేసికలీ. ఓకే. సో అట్లాంటప్పుడు రష్యాని కంట్రోల్ చేయడానికి రష్యా ఏదైతే గ్లోబల్ కరెన్సీ అందరి కరెన్సీ యూఎస్ డాలర్స్ కదా గ్లోబల్ కరెన్సీ. సో దాంట్లో ప్రతి కంట్రీ ఇన్వెస్ట్ చేస్తుంది మనకి. ఓకే. బిజినెస్ పర్పస్ కానీ ఏదైనా. ఓకే. సో అప్పుడు ఏం చేసిందంటే చాలా వరకు కరెన్సీ ఏదైతే యూఎస్ దగ్గర ఉందో అదంతా ఫ్రీజ్ చేసేసింది బ్యాంక్స్లో. ఓకే. సో ఫ్రీజ్ చేయగానే అప్పుడు అర్థమైపోయింది రష్యాకి సో మనం వార్ అంత ఈజీగా గెలవలేము అండ్ ముందు మనం డైవర్సిఫై అయితే చేసుకుందాం. ఈ యూఎస్ అనేది ఇంత రూడ్గా యాక్ట్ చేస్తుంది మనకి. మన డబ్బులు మనం తీసుకొని ఫ్రీజ్ చేసేస్తుంది కదా. సో ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ వాళ్ళ మనీ వాళ్ళకి ఫ్రీజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది బేసికలీ. సో అందుకని అప్పటి నుంచి గోల్డ్ కొనడం అయితే స్టార్ట్ చేసింది రష్యా. సేమ్ రష్యాని చూసి చైనా ఫాలో అయింది అండ్ మెనీ అదర్ కంట్రీస్ లైక్ ఈవెన్ ఇప్పుడు ఇండియా కూడా స్టార్ట్ చేసింది ఫ్యూ ఇయర్స్ నుంచి. ఓకే. సో గోల్డ్ రిజర్వ్స్ అనేవి పెంచుకుంటున్నాయి, డాలర్ రిజర్వ్ అనేది తగ్గించుకుంటున్నాయి. సో ఎప్పుడైతే మనం యూఎస్ డాలర్స్లో కంట్రీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయో పెద్ద జియో పొలిటికల్ రిస్క్ అయితే ఉంది. ఓకే. ఎప్పుడైతే యూఎస్తో మన రిలేషన్షిప్ ఏదైతే ఉన్నాయి రిలేషన్స్ అవి కొంచెం డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి. సో ఎప్పటి నుంచో డెకేడ్స్ కొద్దీ ఇన్వెస్ట్ చేసిన రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో మనకి యూఎస్ డాలర్ రిజర్వ్స్ అవన్నీ ఇన్యాక్సెసిబుల్ అయిపోతాయి సడన్గా. ఓకే. సో అప్పటి నుంచి చాలా కంట్రీస్ అనేవి ఈ గోల్డ్ కొనడం అయితే స్టార్ట్ చేసినాయి, అంటే యూఎస్ డాలర్స్ తగ్గించేసినాయి. ఇంకోటి ఏంటంటే యూఎస్ డెప్స్ అనేవి చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ కంట్రీకి డెప్స్ అనేవి ఉంటాయి, అంటే అప్పులు. సో అవి ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి. సో దీనికి కారణం ఏంటి, ఇష్టం వచ్చినట్టు మనీ ప్రింట్ చేయడం అనమాట. ఓకే. సో యూఎస్ అనేది లైక్ పెద్ద అనమాట వరల్డ్కి బిగ్ కంట్రీ అనమాట. సో అది ఇష్టం ఉన్నట్టు ఏమైనా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. కోవిడ్ తర్వాత ఇష్టం వచ్చినట్టు మనీ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. సో అందుకే డెప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఇవి కాకుండా ట్రంప్ ఒక అడ్మినిస్ట్రేషన్ వల్ల ఏవైతే ట్రంప్ వచ్చాడో ఓకే సో వర్స్ట్ ట్రేడ్ పాలసీస్, వర్స్ట్ ఫిజికల్ పాలసీస్ అనేవి నడుస్తున్నాయి అనమాట. సార్ థ్రెటనింగ్గా ఉంటున్నాయి కంట్రీస్కి అనమాట, థ్రెటనింగ్ చేస్తున్నాడు డైరెక్ట్గా. సో అన్సర్టనిటీ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది మార్కెట్లో. ఓకే. బికాస్ ఆఫ్ యూఎస్. సో మరి ఇన్ని జరుగుతున్నప్పుడు వరల్డ్లో ఓకే గోల్డ్ అనేది ఇంక్రీజ్ కావాలి బేసికల్లీ. ఓకే. బట్ గోల్డ్ అనేది పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తే అప్రాక్సిమేట్లీ మనకి జనవరి 26 నుంచి ఓకే 29 జనవరి నుంచి 2026లో గోల్డ్ అనేది పడుతూ జరిగింది. ఓకే. పడుతూనే ఉంది. ఓకే. దీనికి కారణం ఏంటని తెలుసుకుందాం మనం. అంటే బేసికలీ ఎక్కడైనా అన్సర్టనిటీ ఉంటే గోల్డ్ అనేది పెరుగుతుంది, బట్ పెరగట్లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో రీసెంట్గా ఇజ్రాయెల్ వార్ అయితే జరిగింది కదా మనకి వరల్డ్లో. సో దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే కంట్రీస్ మనకి ఇంపోర్ట్ చేసుకుంటాయో అప్పుడు చాలా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డాలర్స్లో జరగాలి బేసికలీ, అంతే కదా. సో ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అండ్ సిమిలర్లీ డాలర్స్ కూడా ఎక్కువ అవసరం అనమాట. వన్స్ లైక్ ఈ వార్ వల్ల మనకి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి కదా, ఈ పెట్రోల్ ప్రైజెస్, క్రూడ్ ఆయిల్, అలాగే డాలర్స్ కూడా ఎక్కువ కావాలి మనకి పెట్టడానికి.
సో నేను చెప్పేది అర్థమవుతుంది కదా, సేమ్ క్వాంటిటీ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయడానికి వార్ బిఫోర్ కన్నా ముందు, వార్ తర్వాత స్టార్ట్ అయినాక ఆర్ వార్ తర్వాత సో ఎక్కువ డాలర్స్ అయితే పే చేయాల్సి వస్తుంటుంది మనకి ఈ సెంట్రల్ బ్యాంక్స్, అంటే మన కంట్రీస్ ఒక బ్యాంక్స్ అనమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, గోల్డ్ అనేది ఎక్కువ అక్యుములేట్ చేస్తున్నాయి కంట్రీస్ అని. ఇక్కడ ఈ వార్ వల్ల ఏం జరుగుతుందంటే సో డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి, సో డాలర్స్ ఎక్కువ కావాలి మనం కొనడానికి. ఓకే, దీనివల్ల రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయో, ఈ మధ్య గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి కదా కంట్రీస్, సో ఇప్పుడు డాలర్ రిజర్వ్స్ దగ్గర కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి, ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, డాలర్స్ ఎక్కువ అవసరం కదా. సో ఈ రిజర్వ్ అలోకేషన్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఒక షార్ట్ టర్మ్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో అందుకే మనం గోల్డ్ అనేది కరెక్షన్ చూస్తున్నాం మనం. అండ్ ఇంకోటి బాండ్ ఈల్డ్స్ అనమాట. యూఎస్ బాండ్ ఈల్డ్స్ అని హయ్యర్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి అనమాట, అంటే 4.7% ఇంట్రెస్ట్ అయితే ఇస్తున్నాయి ఇది. సో ఇది 19 years నుంచి హైయెస్ట్ రేట్ అనమాట. సో ఇంత కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడు ఆబ్వియస్లీ గోల్డ్ నుంచి అమౌంట్ మనకి ఈ బాండ్స్లో ఫ్లో అవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి బేసికలీ ఫెడ్ అంటే యూఎస్ ఫెడ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువ పెడుతుంది అనమాట బేసికలీ కంట్రోల్ చేయడానికి. ఓకే, సో దానివల్ల కూడా గోల్డ్ ఫ్లో అనేది తగ్గి కొంచెం లైక్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి బయట మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకో కారణం ఏంటంటే రీటైలర్స్ లైక్ మార్కెట్ పీక్ ఉన్నప్పుడు ఈ టైంలో బాగా ఈ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ అనేది కొనడం జరిగేది. ఎప్పుడైతే కొంచెం పడడం స్టార్ట్ అయిందో ఈ లైక్ యుఎస్ రీజన్స్ వల్ల కానీ లేక ఈ మ్యాక్రో రీజన్ వరల్డ్లో జరిగే జియో మ్యాక్రో రీజన్స్ వల్ల పడడం స్టార్ట్ అయిందో, సో అప్పుడు ఇన్ఫ్లోస్ అనేది తగ్గాయి. సో దీంతో లైక్ అక్కడ గోల్డ్ ప్రాబ్లం అవుతుంది, ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. సో మన రీటైల్ వాళ్ళు కూడా గోల్డ్ కొంచెం తగ్గియడం వల్ల ఈ ఫ్లో అయితే లైక్ మనకి పడడం జరుగుతుంది అనమాట బేసికల్లీ. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అలాగే రీటైలర్స్ మనం ఏదైతే ఉంటాయో ఈ రెండింటి బిహేవియర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది. సో రీటైలర్స్ మనలాంటి వాళ్ళు గోల్డ్ పెరుగుతుంటే కొంటూ ఉంటారు, కానీ ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఎప్పుడు పడితే కొనరు, పడ్డప్పుడు కానీ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు కానీ కొంటారు, అంతేగాని బాగా పెరిగినాకైతే కొనరు అనమాట. వీళ్ళకి ఒక స్ట్రాటజీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చార్ట్స్లో వచ్చేద్దాం. ఇప్పుడు మీరు చార్ట్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ పెరిగింది, ఇక్కడ పడ్డది, ఇక్కడ పెరిగింది, పడ్డది, ఇక్కడ పెరిగింది, పడ్డప్పుడల్లా మళ్ళీ పెరిగింది. సో ఇప్పుడు కూడా అదే స్టేజ్లో ఉన్నాం, పడి ఒక సైడ్ వేస్, ఓకే, ఒక అక్యుములేషన్ ఫేజ్లో ఉన్నాం. ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా గోల్డ్ పెరుగుతుందా లేదా అని డిస్కషన్ కాదు. రైట్ నౌ ఇప్పుడైతే మంచి డిస్కౌంట్లో దొరుకుతుంది, ఒక 27% డిస్కౌంట్లో అయితే దొరుకుతుంది. సో రైట్ టైం టు బై. ఇప్పుడు గోల్డ్ కొనాలి అనుకుంటే కొనేవాళ్ళు అంటే ఈటీఎఫ్స్లో కానీ మనకి అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు బై చేయాలంటే ఇట్స్ రైట్ టైం టు బై అనమాట. మనకి మంచి కరెక్షన్లో ఉన్నాం, ప్లస్ మంచి అక్యుములేషన్ ఫేజ్లో ఉన్నాం. మనం మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇయర్స్లో ఇంకా పెరిగే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉందన్నమాట. సో ఇది గోల్డ్ సంబంధించిన ఒపీనియన్, బట్ రైట్ నౌ బెస్ట్ ప్రైస్లో అయితే ఉంది మనం బై చేయడానికి. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.